2G నెట్వర్క్ ఉన్నటువంటి మొబైల్ ఇచ్చారు మీరు, కానీ 5G నెట్వర్క్ అవుతారు. 2 నెలలు అయితే ఇందుకు మునుపు డైరెక్ట్ గా చెప్పారు కొత్త మొబైల్స్ ఇస్తామని, కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చారు. సాసా యాప్ అని, పోషణ ప్రక్రియ యాప్ అని, బిఎస్ యాప్ అని, ఈ విధంగా రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల పైన పనిభారం మోపుతున్నారు. మీరు పనిభారం మోపడం బాగానే ఉంది, కానీ ఫస్ట్ వేతనాలు పెంచే దాంట్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు గత 50 సంవత్సరాలు అయితే అంగన్వాడీ వర్కర్గా కూడా చాలా మంది పనిచేస్తున్నారు. సర్వీస్ని బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మన సెప్టెంబర్ 22వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,847 అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్గా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అలాగే అందులో కూడా ఇంకా చాలా మందికి మినీ అంగన్వాడీ వర్కర్గా ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సాధనాల్లో ఈ యొక్క సూపర్వైజర్లు అక్కడ మార్పు చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళు 10th ఫెయిల్ అయ్యారో దాన్ని పెట్టేశారు. వాళ్ళు 10 years సర్వీస్ అయ్యారు, కానీ 10th పాస్ అయిపోయి 10 years అయ్యారు, కానీ వాళ్ళు 10th ఫెయిల్ అయితే కానీ చూపించారు. కాబట్టి ఈ యొక్క సూపర్వైజర్ తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సవరించి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 1810 మినీ అంగన్వాడీలందరినీ కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే అంగన్వాడీ వర్కర్లకి యొక్క పనిభారాన్ని యొక్క యాప్లు బాగా తగ్గించాలని చెప్పి ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు